సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి దామోదర ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అతిథులకు పూల వర్షాన్ని కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ పూల గజమాలతో మంత్రి దామోదరను, ఎంపీని, ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం మంత్రి దామోదర తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయ నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్, ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెల్లాపూర్ చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ప్రాంతమని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా తెల్లాపూర్ నుండి ప్రారంభమైందన్నారు. తెల్లాపూర్కు తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలన్నారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ రాజకీయంలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఏ నాయకుడైనా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఇది నా ప్రాంతం అనే భావన ఉండాలన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఇది శుభపరిణామం అన్నారు మంత్రి. తెల్లాపూర్లో త్వరలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను మరో 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. సహజ సంపద, చెరువులను, కుంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ఇప్పుడు మనం ప్రకృతిని రక్షించకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడ అసాధ్యమన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈదుల నాగ్లపల్లి నుండి న్యూ ఎంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు మంత్రి దామోదర. ప్రభుత్వ ప్రజా సంక్షేమం కోసం చేపట్టే పనిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు మంత్రి దామోదర. అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా in the state is Tellappur. గతంలో ఈ కొల్లూరు, తెల్లాపూరు, నాగలపల్లి ఎంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు. ఉస్మానగర్ ఎంత సిటీని మర్చిపోతారు. సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే 40-50 సంవత్సరాలకు నూతన నగరంగా మారబోతుందనేది నా నమ్మకం. కానీ రాజకీయాల్లో ఓటమి, గెలుపు అనేది సహజము. అభివృద్ధి విషయంలో బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధికి ఉండాలి. ప్రాంత ప్రీతి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన కూడా మనకు కలగాలి. ఈరోజు 6 నెలలు అవుతుంది. ఎంతో కమిట్మెంట్ తోటి రాబోయే 4.5 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి. సంక్షేమమే కాదు, అభివృద్ధి, విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఆ దిశగా మేము నడవాలి. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇంత శాంక్షన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున నేను మంత్రి గారిని, ఎంపీ గారిని కోరడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తాను సోదరులారా. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటారు. మనందరి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్చెరు నియోజకవర్గం మీద ఒక డేగ కన్ను పెట్టి అభివృద్ధిలో మీరందరూ భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి, అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రగణ గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. అనేక ఉద్యమాల గడ్డ తెలంగాణపురం అని పిలువబడినటువంటి తెల్లాపూర్. రఘునందన్ రావు అనే నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు, ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్ర పుటలలో ఎక్కించాలని మేము అందరం కూడా కొట్లాడినాం. ఒరిజినల్ గా దీని పేరు తెల్లాపూర్ కాదు మంత్రి గారు, ఇది తెలంగాణ పురం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది.
తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారికి పంపింది. చివరిగా ఇంకొక 5-6 నెలలు కాలపరిమితి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇతర కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, చరిత్రలో ఇంకో పేరుంది, ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిలర్లు తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆతుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం. అట్లే ఇకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్ గా 3 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా వస్తుందన్న డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదులాగులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్, రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని దాన్ని పూర్తి చేస్తుందన్న. ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడి ఉంటుందన్న. నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే GM గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వాళ్ళు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా HGC తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలైనా MIG phase 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజున్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ